ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరూ చూశారు, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో. ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని, అధికారులని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని. ఎందుకంటే ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు, వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు, వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు. అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం. గత 5 సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రతినిధుల్ని, వార్డ్ మెంబర్ అవ్వచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లోకల్ నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనల్ని అందరినీ టెలికాన్ఫరెన్స్లో రోజు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా కూర్చోబాకండి. ప్రతి గడపకి మీరు వెళ్ళి ఎవరికి ఇప్పుడు మనం అన్ని మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం, ఎవరికైతే ఇల్లు లేవో ఎన్రోల్ చేసుకుంటున్నాం, కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాం, యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గర కానీ పెట్టుకొని ఉంటే రేపు మనం అందరం అనుకున్నట్టు గత 5 సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఉన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడగట్టుకొని ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ 6 పథకాలు అయితేనేమి ఏదైనా కూడా అన్ని కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాట ఇచ్చున్నారు. ఈ లోపల మీరందరూ కూడా ప్రజలకి అవేర్నెస్ తెప్పించి మీకు వస్తాయమ్మా, మేము తీసుకొస్తాము, ఇస్తాము అని చెప్పి ముందు పోయి ఎవరికైతే లేరో, ఎవరైతే అర్హులో అవన్నీ కూడా నోట్ చేసుకోవాలని చెప్పి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకుల్ని, అధికారుల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అదేవిధంగా RWS ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్